నమస్కారం. నేను మీ ప్రజాగొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం కేశెట్టిపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి సర్పంచ్గా బరిలో ఉన్న గాలికృష్ణ గారితో ఉన్నాము. వారు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఎంపీ డాక్టర్గా గ్రామంలో అనేక సేవలు అందించారు. ప్రజాసేవలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు అయినా అందులో సీటు పార్టీ కేటాయించకుండా ప్రజలు మద్దతుతో నిలబడి ప్రజల సేవ చేస్తానని చెప్పి ప్రజాసేవ కోసం బరిలో ఉన్నారు. కాబట్టి వారు ప్రచారం ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. అలాగే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా వీరు మన గ్రామంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాయని వారికి చెప్తున్నారు. అలాంటి ఆ విషయాలన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు గాలికృష్ణ. కేశెట్టిపల్లి స్వతంత్ర అభ్యర్థిగా నేను నిలబడ్డాను. గత 25 సంవత్సరాల నుండి కేశెట్టిపల్లి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో 227 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన నేను 30 సంవత్సరాల నుండి ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. మీరు నాకు మద్దతు ఇచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను. మీరు నాకు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కేశెట్టిపల్లి సమస్యలు కొన్ని ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుండి ఇంతవరకు ఏం అభివృద్ధి కాలేదు. ఇప్పుడు బీడీ కాలనీలో ఒక 15 సంవత్సరాల నుంచి నల్లలు లేక జనాలు బాగా ఇబ్బందుల పాలవుతున్నారు. అది నేను వచ్చినాక 2 నెలలనే నేను అది తీర్చిదిద్దానని కోరుకుంటున్నాను. నీరు అందించడానికి బోర్లు వేస్తారా? బోర్లు వేస్తాము, ఇంటింటికి నల్ల ఇప్పిస్తాను. నేను నా సొంత డబ్బులతోనైనా బీడీ కాలనీలో ఇంటింటికి నల్ల ఇప్పించి నేను జనానికి ఆదుకుంటానని కోరుకుంటాను. ఇక్కడ డ్రైనేజీల ప్రాబ్లం చాలా ఉన్నది. కేశెట్టిపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కొండలగడ్డ పోల్స్ కానీ, కరెంటు కానీ, వీటికి నేను నా సొంత డబ్బులతోనైనా తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. ఎస్సీ కాలనీలో దుబ్బల మీదలో ఒక 10-15 సంవత్సరాల నుండి కమ్సకం ఒక సైకిల్ పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ కాలనీ వాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు పోసి, సీసీ రోడ్లు పోసి, నల్లలు వేసి, బోర్లు వేసి నా సొంత డబ్బులతోనైనా తీర్చిదిద్దుతానని ఎస్సీ కాలనీ వాళ్లకు నేను ఒకటి కోరుకుంటున్నాను. ఈ గ్రామం ఇల్లు లేని వారికి ఎలాంటి నేను వచ్చిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కంపల్సరీ ఇందిరమ్మ పథకం కింద ఇల్లు పెట్టిస్తానని కోరుకుంటున్నాను. పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్ని నేను పేద ప్రజలకు అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా నేను 30 సంవత్సరాల నుంచి మీ సేవకుడిగా పనిచేస్తున్నాను, వైద్యం చేస్తున్నాను. నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియాలని కేశెట్టిపల్లికు ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఉంగరం గుర్తుకే మన ఓటు.